మిగిలిన 30 మార్కులు అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే ఎస్ఎస్సిలో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 20 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో రిలవెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు బైపీసీగా ఉన్నట్లయితే బాటనీ జువాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 30 మార్కుల వరకు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి బాటనీ జువాలజీ అని చెప్పాను. ఇంటర్మీడియట్లో సంబంధిత సబ్జెక్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఎంపీసీ ఇచ్చాడు, బైపీసీ ఇచ్చాడు అప్లై చేసుకోవడానికి, కానీ మార్కులు అనేది సంబంధిత సబ్జెక్ట్ అంటే కంపల్సరీ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులే ఉంటాయన్నమాట. సో ఈ సైన్స్ సబ్జెక్టు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 30 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నాము అన్నిటికీ అంటే ఓవరాల్గా 100 మార్కులలో 70 మార్కులు అనేది మెరిట్, 30 మార్కులు అనేది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంది. ల్యాబొరేటరీ అటెండెన్స్ సంబంధించిన పోస్టులకు వచ్చేసరికి 75 మార్కులు మెరిట్ జాబితా అనేది కేటాయించడం జరిగింది. మిగిలిన 25 మార్కులు మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఎస్ఎస్సికి 20 మార్కులు, ఇంటర్మీడియట్లో 30 మార్కులు, అదేవిధంగా ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే డిగ్రీ ఉన్నట్లయితే 15 మార్కులు, ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే అక్కడ మరో 10 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు 75 మార్కులు అనేది ఇక్కడ మెరిట్ జాబితా ఆధారంగా కేటాయించడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో 75 మార్కులు అనేది ఇక్కడ కేటాయించాడు ఆల్రెడీ. మిగిలిన 25 మార్కులకు ఇక్కడ అభ్యర్థులకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో TSLPRB తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంది. అయితే మనకి ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం కేవలం సెల్ బయాలజీ, సెల్ బాటనీ, అదేవిధంగా హ్యూమన్ అనాటమీ సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ఇలాంటి టాపిక్స్ అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కొన్ని టాపిక్ల నుంచి మాత్రమే 25 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంది. కాకపోతే మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సిలబస్ అనేది చాలా లెంతీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సంబంధించిన ఉద్యోగాల యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ వీడియోలో మనం వీటికి సంబంధించిన ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.